కూడా అప్పులతోనే స్టార్ట్ అయ్యాను. బట్ ఎక్కడ భయపడలేదు. అప్పుడు ఉన్నింది అప్పు చిన్న అప్పు. ఇవాళ పెద్ద అప్పు అయిపోయింది అది. ఇవాళ ట్యాక్స్‌లు మనం పే చేసే ట్యాక్స్‌లు, జీఎస్టీ అమౌంట్స్ ఇవన్నీ కూడా సెంట్రల్‌కి వెళ్తున్నాయి. మనం ఆ సెంట్రల్‌లో మనకు 50% అమౌంట్ వస్తది మళ్ళీ రిటర్న్. ఆ 50% అమౌంట్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా రావడం లేదు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ అడిగి తెచ్చుకోవడం లేదు అమౌంట్స్‌ని. మనం వచ్చినాక ఆ ఫుల్ అమౌంట్ తెచ్చుకుంది. మనం అట్లనే మన అమౌంట్స్ కట్టుకుంటా. అలాగే మన ఈ పరిశ్రమలు తెచ్చుకొని ఇంకా ట్యాక్స్ ఎక్కువ కట్టి అలాగే ఇన్కమ్ సోర్స్ ఎక్కువ చేసుకోవాల్సింది. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి మనకి. దాంట్లో కూడా ఇన్కమ్ రెవెన్యూ చేసుకోవాల్సింది ఉంటుంది. అవన్నీ కూడా తీసుకొని రావాలి. అవన్నీ తీసుకొని వచ్చి మనం డెవలప్ చేసుకోవాల్సింది. ఇంకా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయనకు తెలుసు ఈ ఫైనాన్స్ ఎట్లా చేయాలి, ఎట్లా ఇన్కమ్ చేయాలో. ఆయన కంటే ఇంకా పెద్ద తెలిసిన మేధావి ఎవరు లేరు మన రాష్ట్రంలో. ఆయన వస్తున్నారు కాబట్టి ఆయన ఎట్లో ఒకటి దీన్ని గట్టేసేస్తాడు ఈసారి. ఒక 2-3 years లోనే మనం బయటపడిపోతుంది దాంట్లో నుంచి. నాకు ఫుల్ నమ్మకం ఆయన మీద. క్యాపిటల్ చుట్టూ ఉండే సిటీస్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లేకుంటే డెవలప్ అయిన సిటీస్ దగ్గర చుట్టుపక్కల ఉండే డిస్ట్రిక్ట్స్ అంత డెవలప్ అవ్వవు. అది ఒక న్యాచురల్ ప్రాసెస్. అది న్యాచురల్ టైప్ ఆఫ్ థింగ్ విచ్ విల్ నాట్ హ్యాపెన్. ఎందుకంటే విజయవాడ ఉండడం వల్ల ఏలూరు అంత డెవలప్మెంట్ అవ్వలేదు. ఎందుకంటే మీరు అన్నట్లు ఇక్కడ నుంచి 1 hourలో మీరు విజయవాడకి వెళ్ళిపోవచ్చు. విజయవాడలో కాలేజీలలో చదువుకొని మళ్ళీ రిటర్న్ రావచ్చు అనే యాంగిల్లో జరుగుతుంటుంది. బట్ అది అప్పుడు పాతకాల కొన్ని రోజులు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఉండే. బట్ ఇవాళ ఎక్కడ పిల్లోళ్ళు చదువుకోవాలో, పిల్లోళ్ళు ఎక్కడ పరిశ్రమల్లో పెట్టుకోవాలో, పిల్లోళ్ళు అక్కడే చదువుకోవాలి, అక్కడే ఉద్యోగాలు చేసుకునే ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాల్సింది గవర్నమెంటే. మేమే క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఒక క్యాపిటల్ అనేది ఒకటి అయిపోతే, ఇప్పుడు హైదరాబాద్ ఉందండి. ఇఫ్ యు సీ ఇన్ లాస్ట్ 10 years, even in Hyderabad, in Telangana also, they created that system. మీరు చూడండి, సిద్దిపేటలో కూడా ఐటీ కంపెనీస్ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఐటీ కంపెనీస్ ఉన్నాయి, సిద్దిపేటలో కూడా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. అక్కడ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అట్లా ప్రతి ఊర్లలో వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మనం కూడా ప్రతి డిస్టిక్లలో ఆ ఎకో సిస్టమ్ మనం క్రియేట్ చేయాలి. ఈసారి మనం వచ్చిన దశ కాలేజీలు ఎక్కడ, మంచి కాలేజీలు ఎక్కడ పెడితే బాగుంటుంది ఏంటి అంతా చూసుకొని ఒక 2 కాలేజీలు, మెడికల్ కాలేజ్ ప్లస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇక్కడే పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. విల్ డూ ఇట్ ఆల్సో.